అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ అనేది రొటీన్ గా ఉన్నప్పటికీ బట్ బాగుంది. సో అలాంటి ఒక రొటీన్ స్టోరీ పాయింట్ ని ఒక కొత్తగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది అనమాట. బట్ వీళ్ళు అయితే ఆ రొటీన్ స్టోరీ పాయింట్ ని ఒక రొటీన్ వేలో, ఒక ప్రెడిక్టబుల్ వేలో కొన్ని పోర్షన్స్ లో సాగదీసినట్టుగా నాకైతే అనిపించింది అనమాట. దానికి మెయిన్ ఏంటంటే ఈ మూవీ మొత్తం ఒక లవ్ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఆ లవ్ ట్రాక్ మీద కొన్ని సీన్స్ అనేవి బాగున్నప్పటికీ బట్ కొన్ని సీన్స్ ని ఏదో కావాలని ఇరికిచ్చిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగున్నప్పటికీ వాళ్ళు లవ్ లో పడిన పాయింట్ అనేది అంత బలంగా అయితే ఉండదన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, జగపతి బాబు గారి క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో జగపతి బాబు గారు ప్లే చేశారు కాబట్టి సో ఆయన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండేది అనమాట. అంటే కూతురు యొక్క ప్రవర్తన మారినప్పుడు ఆ ప్రవర్తన ఎందుకు మారింది అని తను ఎంక్వైరీ చేస్తుంటే బాగుండేది. సో క్లైమాక్స్ వరకు తన కూతురు వేరే వ్యక్తిని ప్రేమించిందని తన కూతురు చెప్పేంత వరకు తన తండ్రికి తెలియకుండా ఉండడం, అది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ పోర్షన్ కి ఏమన్నా ఒక హై మూమెంట్ ఇస్తారని నేనైతే ఫీల్ అయ్యాను. ఇంటర్వెల్ పోర్షన్ కూడా ఏదో సోగానే ఏం చేసేది తప్పించి అంత బలంగా అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీలో ఏమైనా నచ్చిన పోర్షన్ ఉందా అంటే అది ఒక క్లైమాక్స్ పోర్షన్ అనమాట. క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు కొంత ఎంటర్టైన్ అండ్ ఎంగేజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సుదర్శన్ అండ్ అలాగే రాజ్ కుమార్ కసిరెడ్డి వాళ్ళ మీద వచ్చి కొన్ని సీన్స్ అనేవి కొంతవరకు వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. సో అవి తప్పించి ఓవరాల్ మూవీ మొత్తం ఏదో సోగా వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. మెయిన్ పాయింట్ ఈ మూవీలో ఏంటి అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఈ మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే లవ్ ట్రాక్ మీద అంటే అంత బలమైన సీన్స్ రాయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే ఇద్దరు కమెడియన్స్ పెట్టుకున్నప్పటికీ కామెడీ వర్కౌట్ చేయలేకపోయారు. మెయిన్ గా జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోయారు. ఈ మూవీకి స్క్రీన్ ప్లే కూడా ఒకనొక మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఎందుకు అన్నానంటే ఈ మూవీ క్లైమాక్స్ లో సో మన రాజీవ్ కనకారా గారి మీద వచ్చే ఒక సీన్ అయితే ఉండేది అనమాట. ఆ సీన్ కి రావాల్సిన ఇంపార్టెన్స్, ఆ సీన్ కి రావాల్సిన హైప్ అయితే రాలేదన్నమాట. దానికి మెయిన్ మైనస్ వచ్చేసి స్క్రీన్ పై వీక్ గా ఉండడం వల్ల రాజీవ్ కనకాల క్యారెక్టర్ మీద వచ్చి కొన్ని సీన్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అవి కనుక వర్కౌట్ అయ్యి ఉంటే క్లైమాక్స్ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మెయిన్ గా ఏంటి క్లైమాక్స్ లో డ్రామా అనమాట. అంటే క్లైమాక్స్ లో మన జగపతి బాబు గారు అండ్ అలాగే హీరోయిన్ సో వాళ్ళిద్దరూ ప్లే చేసే డ్రామా అనేది ఇంకొంచెం బెటర్ గా ఉండాలన్నమాట. సో ఆ డ్రామా అనేది వీక్ గా అనిపించడంతో నాకు డైరెక్షన్ అనేది చాలా వరకు వీక్ గా అనిపించిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరోయిన్ సుమంత్ ప్రభాస్ అలియాస్ రాజు. సో రాజు తనకు ఆటో డ్రైవర్ అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ అయినా నిధి. సో నిధి వచ్చేసి తనేంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ అనమాట. సో ఒక మన హీరో హీరోయిన్స్ ఒకనొక గొడవలో వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ప్రేమ అయితే పుడుతుందన్నమాట. ఆ ప్రేమ అనేది ఎంతవరకు వెళ్ళింది అండ్ అలాగే వాళ్ళ ప్రేమకి అడ్డొచ్చిన పాయింట్స్ ఏంటి, ఇలాంటి పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. అయినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేదా సెకండ్ హాఫ్ వస్తే ఓవరాల్ మూవీ మొత్తంలో నాకు క్లైమాక్స్ పోర్షన్ నచ్చింది. మిగతా మూవీని ఏదో సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చూసుకోవాల్సి వస్తే లవ్ ట్రాక్ మీద వచ్చిన కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ అండ్ అలాగే సుదర్శన్ గారి కామెడీ మీద కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అనేది నాకైతే ఎక్కలేదన్నమాట. దానికి మెయిన్ ఏంటంటే ఇంటర్వెల్ పోర్షన్ ని ఇంకొంచెం బెటర్ గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనమాట. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes ఏదో స్లోగా వెళ్ళిపోతుంది. బట్ క్లైమాక్స్ పోర్షన్ కి ఒక మంచి హై మూమెంట్ ఇచ్చి మూవీని ఎండ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ మూవీ మెయిన్ ఏంటంటే సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ లో అంటే ఆటో రేసింగ్ అని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అంతేకాకుండా ఓవరాల్ మూవీ మొత్తం ఒక పల్లెటూరు వాతావరణంలో జరిగే స్టోరీ కాబట్టి ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్ ని, ఆ పల్లెటూరుని చాలా బాగా క్యాప్చర్ చేశారు, చాలా బాగా న్యాచురల్ గా ప్రజెంట్ చేశారు. సో దానివల్ల సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఏంటంటే మ్యూజిక్ కి నాకు అంత నచ్చలేదని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఓకేష్ గా ఉన్నప్పటికీ మ్యూజిక్ విషయానికి వస్తే మెయిన్ గా ఏంటి లవ్ సాంగ్స్ అనేవి నాకు సోగా ఉన్నాయి. బ్రేకప్ సాంగ్ అయినా ఏమైనా బెటర్ గా ఉంటే బాగుండేది. బ్రేకప్ సాంగ్ కూడా అంత నాకైతే నచ్చదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీకి మ్యూజిక్ కూడా ఒక పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రొడక్షన్ వాల్యూస్తే నా పరంగా సోగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా హీరో అయిన సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అయిన నిధి ప్రదీప్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు మన సుదర్శన్ అండ్ అలాగే రాజ్ కుమార్ కసిరెడ్డి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుందనమాట. సో మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే జగపతి బాబు గారు, రాజీవ్ కనకాల గారు అండ్ అలాగే లైలా గారు వాళ్ళ క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే లేదు. సో ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది నాకైతే సోగా అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చట్టు వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.